లోకేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఆయన భార్య బ్రాహ్మణి. లోకేష్ నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కూటమి గెలుపు ఖాయమైందని బ్రాహ్మణి అన్నారు. 2019లో ఎలక్షన్లు ఏం జరిగాయో తెలిసిందే మనకి. నారా లోకేష్ గారు ఓటమిని ఎదుర్కొన్నారు. అప్పుడు చాలా మంది మా చుట్టూ ఉండే వాళ్ళు చెప్పారు, మళ్ళీ మంగళగిరి ఎందుకు, ఏదైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, వేరే దగ్గరికి వెళ్ళి కంటెస్ట్ చేయొచ్చు కదా, కుప్పంకి వెళ్ళొచ్చు కదా, హిందూపూర్కి వెళ్ళొచ్చు కదా, ఇటువంటి చోట్లకి వెళ్ళొచ్చు కదా అని. నారా లోకేష్ గారు బాగా పట్టుదలతో, లేదు మంగళగిరిలోనే ఉంటాను నేను, మంగళగిరి ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు, అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా రూపుదిద్దాలని అనుకుంటున్నానని చెప్పారు. మీ అందరికి తెలిసిందే, గత 5 సంవత్సరాలుగా రాత్రి పగలు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఎంత కష్టపడ్డారో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇద్దరిని చాలా బాగా మెజారిటీతో సక్సెస్ చేస్తారని నేను సెలవు తీసుకుంటున్నాను.